నల్గొండ జిల్లా నకిరికల్ మున్సిపాలిటీ పరిధిలోని తాటికల్ రోడ్లో డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ సబ్ డివిజన్ డీసీపీ 5 మంది సీఏలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఈ సెర్చ్లో సరైనటువంటి పత్రాలు లేని 125 బైక్స్, 10 ఆటోలు పట్టుకుని వాహనదారులకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. 8 మంది అనుమానితులు, 2 నేపాలీ దేశస్థులను గుర్తించి విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. కోత కోసం తీసుకువచ్చినటువంటి 15 ఆవు దూడలను గుర్తించామని, వాటిని గోశాలకు తరలించామని ఎస్పీ తెలిపారు. నకరికల్ టౌన్లో మనము నల్గొండ పోలీస్ తరఫు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. దీంట్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 5 సిఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్స్, టీజీఎస్పీ తరఫు నుంచి కూడా ఒక 50 మంది, మొత్తం కలిపి 300 మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో మనం మొత్తము ఒక 14 పార్టీలు, ఒక 7 కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక 350 ఇళ్ళు వరకు మనం ఇవాళ సర్వ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ, మొండి కాలనీ, ఇంకా వడ్డేర కాలనీ, మనము ఈ 3 కాలనీలో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో మనము మొత్తం కలిపి 130 సస్పెక్టెడ్ వెహికల్స్, అంటే ఎటువంటి ఆధారాలు, కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము. దాంతోపాటు ఒక 10 3 వీలర్స్ పట్టుకున్నాము, ఒక 120 2 వీలర్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్, అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్కి, అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక 8 మెంబర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది. అతను మొన్ననే బెయిల్ మీద వచ్చినాడు. మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినాడు, అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది.